రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. వెల్కమ్ టు చక్రి బ్లాగ్ వన్స్ అగైన్. ఇవాళ మనం ఒక బైక్ రివ్యూ అయితే చేయకపోతున్నాం, ఎలక్ట్రిక్ బండి. సో మీరు ఓలా చూసుంటారు, ఏతర్ చూసుంటారు, చేతక్ చూసుంటారు, టీవీఎస్లో చూసుంటారు ఆఖరికి. అండ్ ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయబోయే బండి మీరు ఇంతవరకు ఎప్పుడు చూసి ఉంటారు నాకు తెలిసి. ఇండియాలోనే కొత్తగా వచ్చి ఉంటుంది. నేను నిన్నే చూసాను అనమాట బండి. చాలా అంటే చాలా బాగుంది పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, ఇంకా దీని ఛార్జింగ్ బ్యాటరీ బ్యాకప్ కానీ ఏదైనా సరే బండి నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా కాంపాక్టబిలిటీగా ఉంది. అసలు ఎలక్ట్రిక్ బండిలో ఇలాంటి రేంజ్, ఇలాంటి పవర్ పర్ఫార్మెన్స్ ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఇప్పుడైతే మనం బండి చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్. హలో ఫ్రెండ్స్, ఈ బండి మీకు ఆన్ రోడ్ పెర్ఫార్మెన్స్ అయితే ముందే చూపించడం జరుగుతుంది. ఈ బండిలో మొత్తం 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఈకో, రైడ్, రష్. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఈకో మోడ్ అనమాట. సో ఈకో మోడ్ అంటే అందరికీ తెలిసిందే. అండ్ 89 అయితే రేంజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది రైడ్ మోడ్. రైడ్ మోడ్లో 70% అయితే ఛార్జింగ్ వస్తుంది అనమాట. అండ్ ఈ బండి ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది మీరు ఇంకా ముందు వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. మనం ఓనర్షిప్ రివ్యూ కూడా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ మోడ్ వచ్చేసి దీంట్లో రష్ అనమాట. సో ఈ రష్ అనేది దీంట్లో టాప్ లెవెల్ ఫ్రెండ్స్. ఇంకా ముందు మీరైతే వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు బండి అయితే చూసారు కదా. ఇది ఒక డిఫరెంట్ బండి అనమాట. అసలు దీని పేరు రివర్ అనమాట. సో రివర్ అంటే మన ఇండియాలో మనం చాలా నదులు చూసాం. పెన్నా రివరు, కృష్ణా రివరు, గోదావరి. కానీ రోడ్డు మీద వెళ్ళే రివర్ ఏదన్నా ఉందంటే అది ఈ బండే ఫ్రెండ్స్. బ్యాక్ సపోర్టు, వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్కి బ్యాక్ సపోర్టు అసలు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ప్రీమియం బళ్ళల్లో మాత్రం వస్తాయి. తర్వాత ఈ గ్రాబ్ రైల్స్ అనమాట, చాలా వైడ్గా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ బ్యాక్ వచ్చిన పిలియన్ రైడర్స్కి చాలా కంఫర్ట్నెస్ అయితే ఉన్నాయి అనమాట. ఇప్పుడు డ్యామేజ్ అవ్వకుండా ఆపడానికి ఇది. అండ్ మనం ఇలా హ్యాండిల్ కూడా చేసుకోవచ్చు అనమాట పట్టుకుని. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఏంటంటే ఇది రావడం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంది బండి. అండ్ మీకు ఇప్పుడు ఇది ఫుట్ ప్యాడల్స్ అనమాట. ఇది అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే పిలియన్ ఫుట్స్ అన్న పెట్టుకోవచ్చు. ఈజీగా ముగ్గురు అయితే ఈ బండి మీద పడతారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా సీట్ ఎంత వైడ్గా ఉందో. కంఫర్ట్, కుషన్ కంఫర్ట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మనం సహజంగా చూస్తూ ఉంటాం అన్ని స్కూటీస్లో ఏంటంటే మనం ఓన్లీ ఇక్కడే కాలు పెట్టుకోవడానికి ఉంటుంది తప్పితే ఎవరు కాలు పెట్టుకోవడానికి ఉండదు. అలాంటిది ఈ బండిలో ఎక్కడ కూడా మనకి ఫుట్ పెగ్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో చాలా కంఫర్ట్గా మనమైతే ఇక్కడ కాలు పెట్టుకొని రైడ్ చేసుకోవచ్చు ఈజీగా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏంటంటే ఇలాంటి స్కూటీ కానీ బండి మీద అయినా సరే వాటర్ క్యాన్స్ క్యారీ చేయడం, కూరగాయలు క్యారీ చేయడం అయితే అలవాటు. అండ్ ఇక్కడ ఈజీగా 2 వాటర్ క్యాన్స్ అయితే కంపల్సరీ పెట్టుకొని వెళ్ళొచ్చు. మీ లెగ్స్ కూడా ఈ ఫుట్ పెగ్స్ మీద పెట్టుకొని ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి సేఫ్ గార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది బండి. ఇంకా మీరు ఇది డిక్కీ ఓపెన్ చేస్తే షాక్ అయిపోతారు. సో ఎందుకు నేను చెప్తున్న తర్వాత మీరు వీడియో కంప్లీట్గా చూడండి. ఈ బండి డిజిటల్ క్లస్టర్ అయితే సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, డిజిటల్ క్లస్టర్. ఇక్కడ టైం డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఏ మోడ్లో ఉన్నామో చూపిస్తుంది. ఇక్కడ ట్రిప్ 1 ఉంది, 130 కిలోమీటర్స్ ప్రజెంట్ అయితే తిరిగింది. ఆ తర్వాత ఇక్కడ రేంజ్ ఉంది, అంటే మనకు బ్యాటరీకి ఉన్న ఛార్జింగ్కి ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ వస్తుందో ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఓడోమీటర్ ఉంది. అండ్ ఇది మన స్పీడ్ మీటర్ అనమాట. సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది. చాలా సింపుల్ స్టెప్లోనే మనం దీన్ని అయితే ఆన్ చేసేయచ్చు. సో మనమైతే ఫస్ట్ ఫ్రంట్ బ్రేక్ అయితే క్లోజ్ చేసేసి సైడ్ స్టాండ్ తీసేసిన తర్వాతే ఈ స్విచ్ ఇలా సింగిల్ క్లిక్ అయితే ఆన్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ రెడీ టు రైడ్ అని ఉంది కదా. ఇప్పుడు మనం బండి అయితే స్టార్ట్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలో నేను ఒకసారి చూపిస్తాను. సో ఇది మనకి మోడ్ స్విచ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ స్విచ్ని పట్టుకొని ఇలా రైట్ కంటే రైడ్ మోడ్ అయితే చేంజ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది రైడ్ మోడ్ అనమాట.
అండ్ దీంట్లో ఇంకో మోడ్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూడండి. మళ్ళీ సేమ్ ఇది కూడా ఈ స్విచ్ పట్టుకొని మళ్ళీ రైట్ క్లిక్ చేస్తే రైడ్ మారిపోతుంది. ఇక్కడ చూడండి రష్ అని వచ్చింది. ఈ రష్ మోడ్ అయితే దీంట్లో టాప్ పర్ఫార్మెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం మళ్ళీ బ్యాక్ ఈకోకి అయితే వచ్చేద్దాం. సో ఈకోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు డిజిటల్ క్లస్టర్ చూసారు కదా, మోడ్ ఎలా చేంజ్ చేయాలో కూడా చూసారు. దీని డిక్కీ చూపిస్తా అన్నా కదా, నిజంగా మీరు షాక్ అయిపోతారు. రండి ఎలా ఓపెన్ చేయాలో చూసేద్దాం. ఇది బైక్ కీ అనమాట. సింపుల్గా మీరు కీ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసేయండి. ఇలా తిప్పితే సింగిల్ మనకి ఓల్డ్ యాక్టివాస్లో ఎలా అయితే ఓపెన్ చేస్తామో అలా అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ సీట్ కింద టూల్ కిట్ ఇచ్చారు, అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇదంతా డిక్కీయే ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా డిక్కీనే. సో అన్న థింగ్స్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ మీకు మినీ ఎల్ఈడి లైట్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ డిక్కీలో. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ మనకి నైట్ టైమ్స్లో. సో చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందంటే, ఎంత స్టోరేజ్ అయినా పెట్టుకోండి. అసలు ఈ బండి కమాన్ వెల్కమ్ అని చెప్తుంది తప్పితే మిమ్మల్ని ఎక్కడ కాంప్రమైజ్ అయితే చేయదన్నమాట. సో ఈ బండిని చూస్తుంటే నాకు ఓల్డ్ చేతక్ అయితే గుర్తొస్తుంది. ఎందుకంటే చూపిస్తాను చూడండి, ఇక్కడ కూడా ఒక స్టోరేజ్ బాక్స్ ఉంది, మినీ స్టోరేజ్ బాక్స్. మన ఓల్డ్ చేతక్ బండిలో ఇలా ఉంటుంది. ఇప్పుడుగా మనం బండికి తీసుకొని ఇక్కడ పెట్టి సింగిల్ క్లిక్తో ఓపెన్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏముందో మీకు చూపిస్తాను రండి. స్టోరేజ్ ఒక్కటి మాత్రం లేదు దీంట్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు. ఇది ఉంది కదా, ఇది టైప్ A USB పెట్టుకోవచ్చు, లేకపోతే C కేబుల్ పెట్టుకోవచ్చు. ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లివర్ వచ్చేసి మనకి బండి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అయ్యింది. ఈ లివర్ని మనం ఇలా పట్టుకొని ఇలా లాగితే కనుక ఇది ఓపెన్ అయ్యిద్ది. మనం ఇక్కడ నుంచి బండి ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మనం ఇక్కడ తీస్తే ఇది ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసుకొని ఇది ఇలా పెట్టుకోవడం ఫ్రెండ్స్. మినీ డిక్కీ లోపలికి మాత్రమే కాదు, USB to Type A పోర్ట్ అయితే ఉంది. ఎక్కడి నుంచి కూడా మనం బండి అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో 2 USB పోర్ట్లు అనమాట దీనికి. మీరు ఏ బండిలో అయితే ఈ ఫ్యూచర్ని అయితే చూసుండ్రు. సో బండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది CBS అనమాట. అదే మనం కాంబీ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అంటాం కదా, ఇదే CBS. సో ఇది పెడల్ డిస్క్ అయితే కాదు, నార్మల్ డిస్క్. అండ్ ఇక్కడ కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు, సేమ్ కాంబీ బ్రేకింగ్. చూసుకోవచ్చు మీరు, ఇది ఫ్రంట్ టైర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్యూబ్లెస్ టైర్ అని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ట్యూబ్లెస్ టైర్. ఇది వచ్చేసి 110/70 సెక్షన్ టైర్ ఫ్రెండ్స్. బ్యాక్ టైర్ కూడా ట్యూబ్లెస్సే, 120/70 సెక్షన్ టైర్ అనమాట. చాలా వైడ్ అయితే ఉంది మనకి. సో ఫ్రంట్ టైర్ వచ్చేసి 110/70 సెక్షన్, బ్యాక్ టైర్ వచ్చేసి 120/70 సెక్షన్. సో బండి ఓవర్లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా స్టైలిష్గా అయితే ఉంది బైక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంప్రెస్ అయ్యింది వచ్చేసి ఆ డిక్కీకి, దీని ఛార్జింగ్ పవర్కి. తర్వాత వచ్చేసి మనకి వైజర్, మెయిన్ పార్ట్ ఆఫ్ ద బైక్ హెడ్ లైట్స్ అనమాట. అన్ని LED ఫ్రెండ్స్, మొత్తం సిగ్నల్ లైట్లతో పాటు మొత్తం మీకు LED లైట్. టైల్ లైట్ కూడా చూపిస్తాను పదండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది టైల్ లైట్. ఇది ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అయింది. ఇప్పుడే టైల్ లైట్ ఇంత గ్లో ఉంటే ఇంకా నైట్ టైంలో ఇంకెంత గ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంది ఫ్రెండ్స్ అసలు. సో మీరు కనుక హ్యాండిల్ బార్ చూసుకుంటే చాలా స్పోర్టియర్గా అయితే ఉంది. కీ ప్లేస్మెంట్ కూడా కొంచెం సైడ్కి అయితే ఇచ్చారు, కొంచెం డిఫరెంట్ ఫీల్ రావడానికైతే. ఇక్కడ మనకి జనరల్గా హుక్ కూడా ఇచ్చారు, అప్ టు 5 kgs వరకు వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దాకైతే బండి గురించి టెక్నికల్గా అన్ని విధాలుగా మనం అయితే తెలుసుకున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మన ఓనర్షిప్ రివ్యూ అయితే తీసుకుందాము. సో అన్నయ్య ఫ్రెండ్స్, మనకి బండి తీసుకున్నది అయితే అడగంగానే ఇచ్చారు బైక్ అయితే. సో అన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి అన్న. థ్యాంక్ యూ అన్న. సో అన్న మీరు చెప్పండి, అసలు మనకి మార్కెట్లో ఎన్నో బండ్లు ఉన్నాయి, సో ఈ బండి మీరు ఎందుకు తీసుకున్నారు? ముఖ్యంగా ఈ బండి తీసుకున్న కారణం ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి లగేజ్ పెట్టుకుంటాకి స్టోరేజ్ గురించి తీసుకున్నాం. దాంతోపాటు నా లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, ఒక యూ షేప్లో లైటింగ్ వస్తుంది. బండి వచ్చేప్పుడు మైలేజ్ కూడా నాకు 115 వస్తుంది, 150 నుంచి 120 వస్తుంది. జస్ట్ 4 to 5 hours లోపు ఛార్జింగ్ పెడితే ఖచ్చితంగా ఛార్జింగ్ మనకి నేనైతే నార్మల్గా
పర్ డే 20 కిలోమీటర్స్ తిరుగుతాను, 20-25 తిరుగుతాను. నాకైతే బెస్ట్ అనిపించింది. సో అందువల్ల అయితే మీరు ఈ బండిని చూస్ చేసుకోవడం జరిగింది. ఎంత పడింది అన్న రేటు? ఆన్ రోడ్ 1,44,000. 1,44,000 ఆన్ రోడ్ విజయవాడలోనే. తర్వాత దీనికి ఎక్స్టర్నల్ వారంటీ అండ్ ఇన్సూరెన్స్ మొత్తం కలిపి నా టోటల్ గా 1,50,000 అయింది. ఓకే అన్న, బండి కొనేటప్పుడు మెయిన్ గా కొన్ని కంపెనీస్ ఎక్స్ట్రాగా యాక్సరీస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. అట్లాంటివి ఏమన్నా వచ్చినాయా? ఆ పెయిడ్ యాక్సరీస్ ఏంటి, ఫ్రీ యాక్సరీస్ ఏంటి? ఇది పెయిడ్ వస్తుంది, ఇది పెయిడ్ యాక్సరీస్. ఏదన్నా ఈ గ్రాబ్ రైలా పెయిడ్ యాక్సరీస్, ఇది కూడా వస్తుంది, ఇది కూడా పెయిడ్. ఓకే. తర్వాత ఫుడ్ ప్యాంట్ ఒకటి పెయిడ్. ఇప్పుడు ఈ బండి వచ్చేటప్పటికల్లా 3 మోడ్లు ఉంటాయి. ఈకో, రైడ్, రష్ అని. రష్ అంటే రష్మిక లాగా బండి చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఇక రైడ్ అంటే రైడ్ అదమా రైడ్ చేయొచ్చు, 65, 55, 65 రైడ్ చేసుకోవచ్చు. ఈక్వల్ వచ్చే 45 కంటే ఎక్కువ రీచ్ అవ్వలేము. 45 రేంజ్ మాత్రం వెళ్తుంది. కిలోమీటర్స్ కాదు, ఓన్లీ రేంజ్ వరకు చెప్తున్నాను నేను, స్పీడ్ మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు మనం రష్ పెట్టుకుంటే మాత్రం అసలు దాన్ని మరి ఇంకా వేరే ఏదైనా అనుకోండి, బండి మాత్రం చాలా స్మూత్ గా ఫాస్ట్ గా డ్రైవ్ అవుతుంది. గుర్రం లెక్క పరిగెడుతుంది. ఇంకా గుర్రమైన సౌండ్ వస్తుంది. కానీ ఇది మాత్రం కార్ లో సైలెంట్, కార్ లో కూర్చొని డోర్స్ అని క్లోజ్ చేసుకుని ఎలా వెళ్తామో స్మూత్ గా ఆ విధంగా వస్తుంది. రైడ్ లో మాత్రం ఇప్పుడు వరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు అన్న ఈ బండి పైన? కనబడుతుంది రీడింగ్ 750 ఏమో చూసాం ఫ్రెండ్స్ ఇందాక. అన్న ఇప్పుడు వరకు ఎన్ని సర్వీస్ అయింది? లేదు, సర్వీస్ చేయలేదు. ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ నాతో చెప్పారు ఇవాళ, బండి ఫస్ట్ సర్వీస్కి వెళ్ళాలి తమ్ముడు, నువ్వు కూడా రా, సర్వీసింగ్ కూడా చూసినట్టు ఉంటుంది, ఎలా ఉంటుందో అక్కడ నువ్వు కూడా తెలుసుకుంది కానీ అన్నారు. సో సర్వీస్కి వెళ్ళడం అయితే ఇవాళ క్యాన్సిల్ అయ్యింది. 1000 కిలోమీటర్స్ లోపు ఫస్ట్ సర్వీస్ అయితే చేపియాలి. బైక్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఇయర్ 1 year వరకు ఫ్రీ. ఓకే. ఫస్ట్ పార్టీ వస్తుంది, 4 years థర్డ్ పార్టీ కింద వస్తుంది. 1 year వరకు ఏదైనా ఏం జరిగినా సరే బండి సంబంధించిన ఇన్సూరెన్స్ ఫుల్ క్లైమ్ అవుతుంది. మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినా చేసినా అన్ని రూల్స్ ప్రకారంగా వెళ్తే. రెండోది వచ్చేటప్పటికల్లా బ్యాటరీ వారంటీ 5 years ఇచ్చాడు. 5 years అంటే 5 years అందరూ ఏమి ఇస్తారంటే ఓన్లీ బ్యాటరీకి మాత్రమే ఇస్తారు, కానీ దీనికి బ్యాటరీకి మాత్రం ఇవ్వరు. బ్యాటరీతో పాటు ఇంకా 5 ఉన్నాయి, అవన్నీ కలిపి వస్తాయి ఫ్రెండ్స్. ఎక్స్టెండ్ వారంటీ కాదు, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, మోటార్ కంట్రోల్ యూనిట్, వెహికల్ కంట్రోల్ యూనిట్ అండ్ DC కన్వర్టర్. ఓన్లీ వేరే బండ్లకి అనుకో, వేరే బండ్లకి అయితే ఓన్లీ బ్యాటరీ వరకు చూపిస్తారు వారంటీ అనేది 5 years వరకు. ఇది 5 years వరకు అంటే 3+2 5 years వరకు కూడా ఈ 5 మనకు వస్తాయి, ఉపయోగపడతాయి. సూపర్ అన్న, చాలా మంచి ఆఫర్ అయితే ఈ బండికి ఇచ్చారన్న. దీంట్లో నాకు కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. ఏంటంటే అద్దం చిన్నగా ఇచ్చారు. ఓకే. అద్దం చిన్నగా అవడం వల్ల వెనకాల నుంచి వచ్చే లారీలు కానీ బస్సులు కానీ కనపడడానికి ఇబ్బందిగా ఉంది. ఇంకోటి మైనస్ ఏంటంటే చిన్నపిల్లకి ఇలా ఆడుకునేలాగా కనపడుతుంది. ఇది ఒకటి నాకు మైనస్ అనిపించింది. కాదు బెస్టే, అది మొత్తం ఐరన్ కాబట్టి బెస్టే. నెక్స్ట్ ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది లబ్బర్ అనేది చాలా డెలికేట్ గా ఉంది. నాకు కొంచెం కంఫర్ట్ గా అనిపిస్తుంది అంతే. ఈ తప్ప నాకు ఇంకా వేరే మైనస్ అనిపించలేదు. బండి అయితే ఓవరాల్ గా నాకు 90% ఇది బ్రదర్. దీనికి మనకు లొకేషన్ చూసుకుంటానికి కానీ దానికి కానీ ఏం ఉండదు, ఒక GPS మాత్రమే ఉంటుంది. అది ఎక్కడంటే మన బండి ఎక్కడుంది ఏంటి, మన బండి ఎవరు వేసుకెళ్తున్నారు, బండి ఏ ట్రావెలింగ్ లో ఉంది అనేది మనం చూసుకోగలుగుతాం. అది మనకు ఒక యాప్ ఇస్తారు, ఆ యాప్ ప్రకారం చెక్ చేసుకుంటాం. బండిలో స్లీపింగ్ మోడ్ ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఇంట్లో ఛార్జ్ పెట్టినా తక్కువ ఉన్నా బయట మనం వేరే ఊరు వెళ్ళాం అనుకోండి, ఒక 1 month 2 months తర్వాత వచ్చామంటే బండి ఒక్కొక్కసారి చాలా బండ్లు కూడా బండి స్టార్ట్ అది దీనికి స్లీప్ మోడ్ ఉంది. ఇందులో మనకి ఇది A ఇది S. A అనేది ఏంటంటే ఆటోమేటిక్ గా మనం వర్షెస్ మార్చుకుంటాయి, ట్రిప్స్ అవి మార్చుకుంటాయి. S అంటే స్లీప్ మోడ్. దీన్ని లాంగ్ ప్రెస్ పెట్టుకుంటే బండి ఆఫ్ అయినప్పుడు మనం ఒక 2-3 months తర్వాత వచ్చినా సరే బండి తాళం ఆన్ చేయగలని ఎంత ఛార్జింగ్ ఉందో అంతే ఛార్జింగ్ ఉంటుంది. దీంట్లో గొప్పతనం అదే. స్లీప్ మోడ్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో దానికి ఎంతైతే మనం ఛార్జింగ్ లో ఆఫ్ చేస్తామో మళ్ళీ 1 month 2 months అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ అంతే ఛార్జింగ్ ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ట్రిప్ 2 వచ్చింది 50 kilometers. ఆ మోడ్ అయితే క్లిక్ చేయాలన్నమాట. 30 తిరిగాం ఈ స్లీప్ మోడ్ చూపిస్తా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అన్న చెప్పినట్టయితే ఇది స్లీప్ మోడ్ అనమాట. ఓకే అన్న, ఈ బండి ఇంతకీ ఎక్కడ తీసుకున్నారన్న? విజయవాడ తీసుకున్నాం. విజయవాడ దాటిన తర్వాత షోరూమ్. నిజంగా ఒకవేళ తీసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే గనక GST స్లాబ్స్ అనేవి తగ్గుతున్నాయి, కార్లు కానీ బైకులు కానీ రేట్లు తగ్గుతున్నాయి. ఈ మంత్ ఆగి నెక్స్ట్ మంత్లో తీసుకోండి ఫ్రెండ్స్.
చూస్తున్నారు కదా, దీని ఛార్జర్ అన్నమాట. ఇది ఛార్జింగ్ గన్ను. హౌస్లో ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక 4 to 5 hours ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి కేవలం 4 యూనిట్స్ మాత్రం కాలుతుంది. ఓకే, 4 యూనిట్కి మ్యాక్సిమం యూనిట్కి ఒక 3 రూపీస్ 2 రూపీస్ ఉంటుంది. అంటే టోటల్గా మనకి 10 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఓకే, మనకి ఓన్లీ మెయింటెనెన్స్ 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఓకే, ఆ 10 రూపాయలకి మనం 115 కిలోమీటర్స్ ఇవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు వరకు అయితే మీరు బండి గురించి చూసారు, దాని ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఛార్జింగ్ మొత్తం చూసారు. ఇప్పుడైతే బండి రైడ్కి వెళ్దాము అండ్ బ్రేకింగ్ టెస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం బ్రేకింగ్ టెస్ట్ చూద్దాం, ఎందుకంటే బైక్స్ 2 వీలర్స్ అండ్ కార్స్ అయినా ఫస్ట్ మనకి బ్రేకింగే ముఖ్యం అనమాట, ఎందుకంటే అదే మన ప్రాణాలను కాపాడిద్ది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బైక్ అసలు ఎంత సైలెంట్గా రన్ అవుతుంది. ఇప్పుడు అన్న అయితే రైడ్కి వెళ్ళారు కదా, వస్తున్నారు, బ్రేక్ అయితే చేస్తారు. చూద్దాం. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మనకి బండిలో. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎంత ఎగ్జాక్ట్గా అయితే బ్రేక్ సిస్టమ్ పనిచేస్తుందని. నేను అన్న ఫాస్ట్గా రా అన్న, ఇక్కడ బ్రేక్ చెయ్య అని చెప్పాను. చాలా అంటే చాలా షార్ప్గా అయితే బండి ఆగడం జరిగింది ఫ్రెండ్స్. సో బ్రేకింగ్ సిస్టమ్ కూడా బాగుందని మనకి ఇప్పుడే అర్థమైపోతుంది. రివర్స్ గేర్ స్విచ్ అయితే అది ఫ్రెండ్స్. సో పార్క్ అని చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాక్ అయితే మనకి ఇండికేషన్ చేస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా యాక్సిలేటర్ ఇస్తే బండి అయితే వెనక్కి మూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, బైక్ రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి, ఈ హ్యాండిల్ అనేది మనకి నార్మల్ హ్యాండిల్ లాగా లేదు, నాకు సెంటర్ హ్యాండిల్ ఉన్నట్టు ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం రైడ్కి అయితే వెళ్ళిపోదాం. రైడ్ రివ్యూకి అయితే వెళ్ళాను. అసలు బండి పెర్ఫార్మెన్స్ అనేది టాప్ లెవెల్, అమేజింగ్ అనమాట. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎక్సలేటర్ స్లో చేసిన కొన్ని బళ్ళు ఆఫ్ అంటే స్లో అవ్వనమాట. అసలు మనం ఎక్సలేటర్ ఇలా రేస్ చేసుకొని స్లో చేసుకోవాలంటే కొంచెం ఎక్సలేటర్ డౌన్ చేయంగానే మనకి బండి అయితే ఆగిపోతుంది, అసలు బ్రేక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది ఎప్పుడంటే స్లో స్పీడ్లో ఉన్నప్పుడే, హై స్పీడ్లో ఉన్నప్పుడు కాదు. నేనైతే ఎక్సలేటర్ డౌన్ చేయండి హై స్పీడ్లో ఉన్నప్పుడు అయితే రికమెండ్ చేయను. లైక్ చేయండి, వీడియోకి షేర్ చేయండి. అలాగే ఈ బండిలో ఏం నచ్చింది ఏం నచ్చలేదో కామెంట్ కూడా చేయండి మీకు. ఓకేనా? ఉంటాను ఫ్రెండ్స్.